హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన మనకి ఆర్పిఎఫ్కి సంబంధించి వీడియో అయితే మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగిందండి. ఎవరైనా ఇంతవరకు చూడనట్లయితే ఒకసారి చూడండి. అంతేకాకుండా మీకు జాబ్ అప్డేట్స్ కానీ లేదంటే జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఏవైనా వీడియోస్ రూపంలో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. జాబ్ అప్డేట్స్ కానీ లేదా అప్కమింగ్ నోటిఫికేషన్స్ కానీ లేదా ఎగ్జామ్ రిజల్ట్స్, ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ ఏవైనా సరే మీకు డౌట్స్ ఉంటే డేట్స్ అనేవి కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను. చూడండి, మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఫేజ్ 12 రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మీరు 10th క్లాస్ క్వాలిఫై ఉంటే చాలు. మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చండి. 10th ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి చాలా రకాల వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ టోటల్ వేకెన్సీ వచ్చి 2049 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ ఫీజు కానీ ఎగ్జామినేషన్ డేట్స్ కానీ ప్రతి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం ముందుగా చూద్దాం. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు లాస్ట్లో ఎలా అప్లై చేసుకోవాలి, నోటిఫికేషన్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాను. నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫేజ్ 12 నోటిఫికేషన్ 2024 అలాగే చూడండి, మనకి పోస్ట్ డేట్ అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసి 27/2/2024 అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 2049 వేకెన్సీ అయితే మనకి రిలీజ్ అయ్యాయి. బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. Staff Selection Commission SSC has published a notification for the recruitment of selection process phase 12. Those candidates who are interested in the vacancy details and complete all eligibility criteria can read the notification and apply online. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఎస్ఎస్సి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా ఫేజ్ 12 రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఎవరికైతే ఈ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ ఉంటుందో, ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోతుందో వారైతే ఒకసారి నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. చదివి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీరు అప్లై చేసుకుని అయితే క్లియర్గా చెప్తున్నారండి. చూడండి, మనకి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మనం ఫీ పేమెంట్ అయితే ఏం చేయాల్సిన లేదమ్మా. ఇక్కడ చూడండి, మనకి ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఫీమేల్ కేటగిరీ కానీ లేదా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఫీ పేమెంట్ అనేది మీరు చేయనవసరం లేదు. అండ్ ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళు 100 రూపాయలు అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇవైతే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ పేమెంట్ మోడ్ వచ్చేసి మీరు ఖచ్చితంగా ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారో నెక్స్ట్ మీకు పేమెంట్ మోడ్ అనేది యాక్టివ్ అవుతుంది. అక్కడ మీరైతే పేమెంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వీసా, మాస్టర్ పే దేని ద్వారా మీరైతే చెల్లించవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్, మీరు నోటిఫికేషన్కి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 26/2/2024. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. మీరైతే మన ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అంతేకాకుండా ఎవరైతే నోటిఫికేషన్లో శాలరీ డీటెయిల్స్ కానీ లేదా ఏజ్ రిలాక్సేషన్ కానీ ఇలాంటి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ లాస్ట్ డేట్ చూసినట్లయితే 18/3/2024 అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఇంకా మనకి 20 డేస్ వరకు టైం ఉందండి. మీరైతే ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అంతేకాకుండా లాస్ట్ వరకు మీరు వెయిట్ చేయొద్దు. అంటే పేమెంట్ మూడ్ కానీ లేదంటే అప్లికేషన్ ప్రాసెస్లో కానీ ఏదైనా సరే మీరు లాస్ట్ వరకు వెయిట్ చేయొద్దండి. ఎందుకంటే మీకు లాస్ట్కి వెళ్ళే కొద్దీ సర్వర్ అనేది బిజీ అవుతూ ఉంటుంది, లేదంటే మనకి టెక్నికల్ ఇష్యూస్ అయితే వస్తుంటాయి. కాబట్టి మీరు పేమెంట్లో ఎటువంటి లేట్ అనేది చేయకండి. అనేది చూడండి, మనకి అప్లికేషన్ ఎడిట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడంటే 22/3/2024 నుంచి 24/3/2024 వరకు మనకి టైం అయితే ఇచ్చారు. ఇదైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వచ్చేసి 6 నుంచి 8వ తారీఖు మే వరకు అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. ఎగ్జామినేషన్ డేట్స్ కూడా మెన్షన్ చేశారు, మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. 6 నుంచి 8వ తారీఖు మధ్యలో అయితే ఎగ్జామినేషన్ అనేది మీకు అడ్మిట్ కార్డులో మెన్షన్ చేస్తారు. అది కూడా మే నెలలో అయితే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తామని అయితే క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ చూడండి, మనకి ఏజ్ లిమిట్, మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే 18 సంవత్సరాలు అయితే వచ్చి ఉండాలి. అంతేకాకుండా 42 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చండి. ఇదైతే మీరు క్లియర్ చెక్ చేసుకోవచ్చు. టోటల్ 45 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇదైతే మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. అది కూడా 1/1/2024 నాటికి మీకైతే 18 సంవత్సరాలు వచ్చి ఉండాలి. అంతేకాకుండా 42 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. ఇక్కడికైతే చూడండి 1/1/2024 అయితే మనకి కంపేర్ చేస్తున్నారు. అంటే మీరు పుట్టిన కాడి నుంచి 1/1/2024 నాటికి మీకు 18 సంవత్సరాలు అయితే వచ్చి ఉండాలి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ 10th క్లాస్, 10+2 ఆర్ ఎనీ డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అయితే క్లియర్గా ఇచ్చారు. ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. ఏ క్వాలిఫికేషన్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు అండి. బేసిక్ 10th క్లాస్ నుంచి మనకి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైనా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మిగతా డీటెయిల్స్ ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నోటిఫికేషన్ అనేది రిఫర్ చేయండి. మీకైతే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో లాస్ట్లో చెప్తాను క్లియర్గా.
చూడండి మనకి టోటల్ వేకెన్సీ చూసుకున్నట్లయితే 2049 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. దీంట్లో వచ్చేసి మనకి చాలా రకాల వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయండి. ఇందులో మనకి టెక్నీషియన్ జాబ్స్ నుంచి మామూలు ప్యూన్ జాబ్స్ వరకు ప్రతి జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ లింక్స్. ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటారో అక్కడ నేను రెడ్ మార్క్ ఆన్లైన్ చేశాను కదా, ఆ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో అక్కడ క్లిక్ చేయడం వల్ల మీకైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారో అక్కడ నేను రెడ్ మార్క్తో అండర్లైన్ చేశాను కదా, అక్కడ క్లిక్ చేయడం వల్ల మీకైతే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ మీరైతే అక్కడ నోటిఫికేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు. శాలరీ ప్యాకేజ్ ఎంత ఉంటుంది, అంతేకాకుండా మనకి ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, సిలబస్ అనేది ఎలా ఉంటుంది, ప్రతిదీ అయితే మీకు క్లియర్ కట్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. మీకైతే డీటెయిల్ నోటిఫికేషన్ అయితే అవైలబుల్గా ఉందండి, మీరైతే చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా షార్ట్ నోటీస్ అంటే మనకి న్యూస్ పేపర్ నోటీస్ అయితే చూడండి నేను రెడ్ మార్క్తో ఆన్లైన్ చేశాను కదా, అక్కడ క్లిక్ చేయడం వల్ల మీకైతే అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ చూడండి మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ ఏంటంటే మీరు ఎస్ఎస్సికి సంబంధించి ఎగ్జామ్ రిజల్ట్స్ కానీ లేదా ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ కానీ ఇలాంటి ఏ అప్డేట్స్ అనేది మీరు తెలుసుకోవాలనుకున్నా లేదా అప్కమింగ్ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీకు ఆ లింక్ అనేది అవైలబుల్గా ఉంది. మీ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తున్నాను, మీరైతే అక్కడ అప్డేట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి. మీరైతే యూట్యూబ్లో కన్నా ఫాస్ట్ అప్డేట్స్ అయితే మీరు వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మీరు అందుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, దానివల్ల వారికి కూడా ఈ నోటిఫికేషన్ గురించి తెలుస్తుంది. ఎవరైతే 10th క్లాస్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తారో ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.